మన రక్షకుడైన యేసుక్రీస్తు వారికి శ్రేష్టమైన నామములో శుభాలు వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ రోజు దేవుని స్వరందం రోమపత్రిక 10:11. ఆయన యందు విశ్వాసం ఉంచువాడు ఎవడనూ సిగ్గుపడడని లేఖనం చెబుతున్నది. వినుటి వలన విశ్వాసం కలుగుతుంది. అది ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మాటల వలన విశ్వాసం కలుగుతుంది. ఎందుకంటే విశ్వాసాన్ని కర్తయు దాన్ని కొనసాగించేవాడు యేసుక్రీస్తు వారే. కనుక ఆయన యందు విశ్వాసం ఉంచేవారు ఎవరూ కూడా సిగ్గుపడరని లేఖనం సెలవిస్తుంది. మనిషి దేవుని యందు విశ్వాసం ఉంచితే దేవుడు అతన్ని ఉచితంగా నీతిమంతులుగా తీర్చిదిద్దుతున్నాడు. కాబట్టి ఆయన యందు విశ్వాసం ఉంచిన మనకు సిగ్గు కలగదు. మనమందరం కూడా పరలోక సంబంధం, పరలోక యాత్రలో ఉన్నాము. ప్రభు రాకడికి సమీపంగా ఉంది. ఆయన ఇచ్చిన వాగ్దానాలని మనం భద్రం చేసుకుని ఆ వాగ్దానాలను బట్టి మనం ఆయన కొరకు నిరీక్షణ కలిగి ఆశతో ఎదురు చూసేవారుగా ఉండాలి. ఎందుకంటే ఆయన యందు నిరీక్షణ పెట్టుకున్న మనము, ఆయన యందు విశ్వాసం ఉంచిన మనము సిగ్గుపడము. మన కలుగుతున్న శోధన వేదన అన్నిటి నుంచి కూడా విడిపించడానికి, విమోచించడానికి ఆయన ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉన్నాడు. మనకి ఏది అవసరం లేదో, ఏది అవసరం అన్నీ ఆయనకి తెలుసు. సరైన సమయంలో అన్నీ మనకు అనుగ్రహిస్తాడు. దేని గురించి చింతపడవద్దు, మీకేం కావాలో నాకు తెలుసు అన్నాడు. కాబట్టి ఆయన యందు విశ్వాసించి మనము సిగ్గుపడమని ఎరిగి ఆయన యందు నిరీక్షణ కలిగి ఉందాము. పరిశుద్ధతను సంపూర్ణంగా చేసుకుందాం. ప్రాచీన స్వభావం వదిలి నవీన స్వభావం ధరించుకుని పరిపూర్ణతలోకి వెళ్దాం. ఇటు ధన్యత దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.